పుర్రె చేత్తో పట్టుకుని ఏమేమి ఇవ్వాలి అన్నది రాసి అతనికి ఇవ్వవలసినటువంటి ఐశ్వర్యం అన్న దగ్గర రాసి అమ్మ వంక ఇలా చూస్తాట, లక్ష్మీదేవి వంక. అలా కూర్చుంటుంది ఆ తల్లి. అలా కూర్చుంటే బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అమ్మ వంక తిరుగుతాడు. అమ్మా, ఈ పుర్రెకి ఎంత ఇమ్మంటావు అని అడుగుతాడు. గత జన్మలో ఈ పుర్రెకి పేరు ఏమిటి, ఎవరు అని అడుగుతుంది. ఆవిడికి తెలియక కాదు, ఆవిడ సర్వజ్ఞురాలు. అమ్మా, ఈ పుర్రెకి గత జన్మలో పేరు ఇది. వీడు చాలా పుణ్యం చేశాడమ్మా, ఎందరికో పెట్టాడు, ఆర్తి కలిగిన వాళ్ళందరికీ పెట్టి తాను అనుభవించిన వాడమ్మా అంటే ఆవిడ అని ఇలా కనుబొమ ఎత్తుతుందిట. అంతే, ఆవిడేం మాట్లాడదు. ఆ మాట బ్రహ్మగారు చెప్పేటప్పటికీ ఆ చేతిలో పట్టుకున్న పుర్రెకి గత జన్మలో ఉన్న పేరు చెప్పేటప్పటికీ ఓ అనుకుని మనసులో అంటుందిట. ఆవిడ కనుబొమ పై